వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోటో బ్లాగ్స్ బై మనీ. ఇదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పార్ట్ 2 వీడియో. అండ్ పార్ట్ 1 ఎవరైతే చూడలేదో దాని అయితే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాని అయితే చూసుకొని వచ్చేయండి. అప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం సత్యలోక్ అయితే వెళ్తున్నాం పికప్ చేసుకోవడం కోసం. ఇక్కడైతే పికప్ చేసుకొని డ్రాప్ ఎలా చేయాలి ఎయిర్పోర్ట్లో అనేది అయితే క్లియర్గా చూపిస్తా, లాస్ట్ వరకు చూసేయండి. సో గైస్, సత్యలోక్ అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ అయితేనే స్ట్రైట్గా వెళ్ళాలి. ఇదైతే ది టెంపుల్ ఆఫ్ గాడ్, అంటే దీన్ని గోల్డెన్ రాక్ అంటారు. రూమ్స్ అయితే ఇక్కడే ఉంటుంది అందరికి. गाना सॉन्ग यूट्यूब बोल दिया। शरण आपने उसका लिया था ना नंबर यूट्यूब का। मेरे पास है। बोलो ना उसका मनी का पेट है। ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి రూట్స్ అయితే కరెక్ట్గా చూసుకోండి. బ్రిగేడ్ దగ్గర లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు రైట్లో వెళ్తే పికప్ పాయింట్ అండ్ లెఫ్ట్లో వెళ్తే డ్రాప్ పాయింట్. ఇక్కడ లెఫ్ట్లో వెళ్ళాలి మనము. ఇక్కడ వెళ్ళేటప్పుడు బోర్డ్స్ అయితే చూసుకోండి, డ్రాప్ పాయింట్స్ అనేసి ఉంటుంది. టర్మినల్ 1లో డ్రాప్ చేసేది అయితే చాలా ఈజీ. లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వస్తే ఇక్కడికైతే వస్తాం. ఇక్కడ ఎక్కడైనా డ్రాప్ చేసుకోవచ్చు. హౌ ఈజ్ మై డ్రైవింగ్ సార్? एकदम perfect, lovely, soft driving and very cooperative and very nice guy. Thank you very much. Money superb driving, lovely. Thank you, ma'am. Enjoyed with him. Lovely music
Moto Blogs, please do subscribe. థ్యాంక్ యూ. సో గైస్ డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంటికి అయితే రిటర్న్ అయిపోయా. మనమైతే ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బెంగళూరు అయితే వెళ్ళొచ్చు. వీడియో ఫుల్గా అయితే చూశారు కదా. ఈ వీడియోలో అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా అయితే డైరెక్షన్స్తో పాటు అయితే చూపించా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.